ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 31వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు అనేది రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో చాలా కీలకమైన మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఆకాశంలో గ్రహాలు స్థానాలు మారుతాయి. దాని ప్రభావం నేరుగా మీ మీద పడుతుంది. అందుకే ఈ కొద్ది రోజుల్లో మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజుల్లో మీరు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మరి కన్యా రాశికి చెందినటువంటి వారికి రాబోయే 4 రోజుల్లో ఏం జరుగుతుంది, వీరి జీవిత భాగస్వామి వల్ల వీరికి ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ 4 రోజులు కన్యా రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ జాతకం గురించి, వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు ఆత్మగౌరవము ఎక్కువగా ఉంటుంది. స్వయం విషయాలలో ఇతరులకు జోక్యం అంగీకరించరు. ఇక కన్యా రాశి వారి యొక్క ఆలోచన చాలా తారస్థాయిలో ఉంటాయి. ఊహలు కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వారు తలచిన పనులు చాలా ఎక్కువగా సాధించినప్పటికీ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు ఏకాగ్రత అస్తులు, అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కొత్త పనినైనా సరే చూసిన వెంటనే నేర్చుకునే సత్తా వీరిలో ప్రత్యేకత ఖచ్చితంగా వీరికి పూర్తి చేయాలి అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు వేదాంతపరమైనటువంటి విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క మాటల్లో వ్యక్తమవుతూ ఉంటారు. ఈ విషయం రాజ్యాంగం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది. అలాగే వీరికి రాబోయే రోజుల్లో 4 రోజుల్లో గ్రహాల ప్రతికూలత ప్రభావం వీరి బలహీనతమైన లక్షణంగా చేసుకొని వారి యొక్క జీవితంలో ప్రభావం చూపబోతుంది. రాబోయే రోజుల్లో గ్రహాల అనుకూలత ప్రభావం మరి బలహీనమైనటువంటి లక్ష్యంగా చేసుకుని వారి జీవితంలో సున్నిహితమైన అంశాలపై, ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపించబోతుంది. ఈ రాబోయే రోజుల్లో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రంగం వారి వైవాహిక జీవితం. గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా వారి బంధం యొక్క పునాదులో కదిలించే ప్రయత్నం చేయండి. చిన్న విషయాలపై పెద్ద గొడవలు జరుగుతాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు కూడా ఈరోజు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది కన్యా రాశి వారికి చాలా అత్యంత జాగ్రత్త అవసరం. దారధాన్యత నడవడం వల్ల ప్రమాదాలు జరిగి వాహన మరమ్మతులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. గృహోపకరణంలో
పడటం, ఇంట్లోనే విలువైన వస్తువులు అనగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటివి ఆకస్మికంగా పాడైపోయి ఊహించని ఖర్చు తెచ్చిపెట్టవచ్చు. స్థిరస్థాయి వివాదాలు, భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. సోమరులతో లేదా కుటుంబాలతో ఆస్తి పంపకాలు విషయంలో గొడవలు జరగవచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక ధన నష్టం, మోసపూరిత పథకాలు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ పెరిగే స్కీమ్ పట్ల అధికారుల అవుతారు. ఆన్లైన్ మోసాలు, లారీటల స్కామ్ బారిన పడి డబ్బు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఎక్కువగా తెలియని వ్యక్తులకు నుండి వచ్చే ఒక ఫోన్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు, చేతిలో డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులు లేదా భాగస్వామి ప్రసన్నం చేసుకోవడానికి అనవసరమైన బహుమతులు కొనటం వంటివి మీ బడ్జెట్ పెట్టుబడులు 4 రోజుల్లో మీకు అనేది బహుమతులు కొనటం వంటివి మీ బడ్జెట్లు దెబ్బతింటాయి. పెట్టుబడులు పెట్టవద్దు. 4 రోజులు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా మరి ఇతర కొత్త వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం మంచి సమయం కాదు. నష్టాలు వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరికి అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవచ్చు. తీసుకున్న ఆ అప్పు తిరిగి లేని భారం కావచ్చు. అయితే 4 రోజుల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మగవారికే కాదు, ఆడవారికి కూడా వచ్చే అవకాశాలు. ఈ 4 రోజుల్లో ఈ రాశి వారు అనారోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. కుటుంబం గురించి, ఆర్థిక సమస్యల పట్ల నిరంతరం ఒకరికి గురించి అవుతూ చిన్న విషయానికే విపరీతమైన ఆందోళన చెందుతున్నారు. రాత్రిళ్ళు చెడు ఆలోచనలు, భయాల వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. ఇది మరుసటి రోజు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏ కారణం లేకుండానే చిరాకు, కోపం ఉంటుంది. ఎదురులపై, ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అరవటం జరుగుతుంది. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామి కారణంగా ఇటువంటి కష్టాలు ఉంటాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.